బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, మాజీ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, వరుసగా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్నటువంటి నేతల సంఖ్య ఎక్కువ అవుతోంది. మనం చూసాం ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చూస్తే దానం నాగేందర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరుగుతోంది? యామిని, ప్రధానంగా లోక్సభ షెడ్యూల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి, రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ కి మెయిన్ గా ఈ దీనికి సంబంధించిన ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ చాలా మంది నేతలు ఆ రెండు పార్టీలో చేరారు. ప్రధానంగా ఇవాళ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లుగా దీపదాస్ మున్షి కూడా ఆయన మెడలో కాంగ్రెస్ కు సంబంధించిన కండవాన్ని వేసినట్టుగా మనం చూస్తున్నాం వీడియోలో. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినాక గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర సీనియర్ నేతలను తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఆ కోణంలోనే చాలా మంది లీడర్లతోని కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరిపింది. చాలా మంది నేతలు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారు. అయితే అవకాశం కోసం, టైం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చాలా ప్రచారం జరిగింది ఎన్నికలకు ముందు. అయితే దాన్ని నిజం చేస్తూ ఇవాళ దానం నాగేందర్, ఖైరతాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్ గానే చెప్పుకోవాలి. ఎదురుదెబ్బగా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే నాగేందర్ 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఆయన 2018లో అట్లాగే 2023 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన చాలా సీనియర్ నేత రాజకీయంగా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో నాగేందర్ లాంటి సీనియర్ నేత పార్టీకి అవసరమని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా నాగేందర్ తోని పార్టీలో చేర్చుకోవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే లభించినట్లయింది. ఆయన ఈ రాబోయే లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కి సికింద్రాబాద్ సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరి సీట్ ఇస్తారా లేదా అనేది మనకి కొద్ది రోజుల్లో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నాగేందర్ కి సంబంధించి చేరికతో పాటు అటు బీఆర్ఎస్ కు సంబంధించిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా దీపాదాస్ మున్షి అట్లాగే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కూడా చేవెళ్ల లేదా మల్కాజ్గిరి ఈ 2 సీట్లలో ఏదో ఒకటి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. రంజిత్ రెడ్డి కూడా చాలా రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన టచ్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి క్లారిటీ కోసం ఆయన వెయిట్ చేసినట్లుగా మనం భావించాలి. అయితే ఆయనకి మల్కాజ్గిరి లేదా చేవెళ్ల ఈ 2 సీట్లలో ఏదో ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయనకి అంటే విచిత్రం ఏంటంటే రంజిత్ రెడ్డిని ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో ఆయన్ని మరొకసారి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన కూడా పోటీ చేసేందుకు ఆయన సిద్ధం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఒక 10 రోజుల క్రితం తను పోటీ చేయట్లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు టికెట్ వద్దని చెప్పి అధిష్టానానికి ఆయన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరతారన్న ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఇవాళ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు దానం నాగేందర్ గాని, ఇటు రంజిత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆ పార్టీకి రానున్న లోక్సభ ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చే అంశమే. ఆ రకంగా ఇద్దరికి, సికింద్రాబాద్ దానం నాగేందర్ కి ఇస్తే రంజిత్ రెడ్డికి మల్కాజ్గిరి లేదా చేవెళ్ల సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే చేవెళ్ల ఆల్రెడీ సుంతా మహేందర్ రెడ్డి పేరు
గత లిస్టులో మొదట్లో ఆమె పేరు ప్రకటించినా కూడా ఎందుకో మరి Right. ఆమె పేరును మళ్ళీ ఉపసంహరించుకుంది. ఈ రకంగా గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ఆ నేతల్ని చేరికల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆమెని. రైట్ వాసు, థ్యాంక్ యూ.